అవసరమా బ్లాగ్స్ వీడియోస్ అంటున్నారు, పుడతామా ఏంటి మళ్ళీ ఒకటే పని చేయడానికి అంతే. అంటే Hey, hi guys. follow, Subscribe and follow Deep channel. ఇది వాటర్ క్యాన్. మనం రోజు 10 సార్లు పోయి బాటిల్ నింపుకొని వచ్చే కన్నా ఒకేసారి నింపుకుంటే పడి ఉంటుంది. సో అంతే, బ్యాచులర్స్ లైఫ్ అంటే ఇంతే. కాంప్లెక్స్ థింగ్స్ని సింపుల్గా చేసుకుని ఉండిపోవడం అంతే. తెలుసుకోవాలి, ఇక్కడే మనకి ఇండక్షన్ స్టవ్ ఉంటుంది, ఇక్కడే వాటర్ క్యాన్ ఉంటుంది. ఇలా కూడా ఉండొచ్చు, బతకచ్చు. లే రిచ్ కావాలి మనకి, సింపుల్ ఉండొచ్చు కదా. ఇలా చూడండి, ఇక్కడే ఫేస్ వాష్, అదే నివియా బాడీ కేర్ ఇక్కడ అలా రెడీ చేసుకుంటున్నాం అన్ని. ఫస్ట్ మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఏంది బ్రో అది? Chicken masala, గరం మసాలా, చికెన్ మసాలా, రెడ్ చిల్లీ, and సాల్ట్. this is salt. సాల్ట్, ఎస్. మ్యాథమెటికల్స్ క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ రూట్లు అందులోనే కావాల్సిన మసాలాలు కనుక జస్ట్ మసాలా ఒకటే గుడ్డు అక్కడ కొట్టేస్తాం, మసాలా పైన వేసేస్తాం. సో ఇలా చేసుకుంటూ ఉంటాం. ఫిజులో వాళ్ళు పెట్టిన మాకు నచ్చదు, అయినా బాగోదు. సో ఊరికే అలా టైం ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాం. మిక్సర్ బాగా కలుపుతాడు ఈయన ఏదైనా. This is oil. ఆయిల్, హై ప్రోటీన్ ఆయిల్. ప్రోటీన్ ఉంటుందా హై కార్బోహైడ్రేట్. Olive oil. Olive oil. Having a lot of With- mega fats. ఓమేగా ఫ్యాట్స్. Omega fats. Sorry. పద్ధతి తిప్పుతున్నాడు చూడండి, ఇలా తిప్పాలి రీసెంట్గా నీట్గా ప్రొఫెషనల్స్ కలుపుతున్నట్లు. అందులోకి ధనియాల పొడి కావాలా? ఇప్పుడు వేసావుగా ఇది మొత్తం రెడీ చేసినాం. అట్లా అబ్బా లైటింగ్ సెటప్ పద్దరిపోయింది. ఈయన బాస్, ఈయన ఓడేలా. హీట్ చెకింగ్ ప్రాసెస్ మాకు వంట రాదనుకున్నారు, వచ్చు. ఆంటీ మాకు వంట వచ్చు, మాకు వంట వచ్చు. హీట్ చెకింగ్ ప్రాసెస్ అంతే, బ్యాచిలర్ థింగ్స్. ఫ్లిప్కార్ట్ మెయిన్స్ కవర్ ఇలా వాడాలి. అందుకే అవసరం అయిపోయిందని పడేయకూడదు. ఏది ఎప్పుడు ఎలా అవసరం వస్తుందో తెలియదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. Oil. వేసానా ఆయిల్ వేసేసారు, Then sir. ఇలా స్ప్రెడ్ చేయాలి నీట్గా మొత్తం ఈవెన్గా. ఇప్పుడు కొడుతున్నాం మళ్ళీ ఎగ్ ఎగ్ ఇలా కొడుతున్నారు, అలా ఎగ్ జస్ట్ లైక్ ఇట్ అలా తీసుకుని అలా కొట్టాలి. తేడా కొట్టేసాను. ఉన్న రిసోర్సెస్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అవి కావాలి ఇవి కావాలంటే కుదరదు. జస్ట్ లైక్ నువ్వు అద్దె అనుకున్నారా మాది? సింపుల్ లైఫ్ కూడా ఎగ్ కొట్టినంత సింపుల్గా ఉండాలి. ఎవడెత్తాడు ఇది మనం కలిపిన మసాలా. ఈ మసాలాని మనం ఆమ్లెట్ పిండి అలా 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 ఈవెన్గా చల్లుకోవాలి. అన్ఈవెన్గా చల్లుకున్నా పర్వాలేదు, కానీ సూపర్ ఉంటుంది. ఈయన ఎగ్ మటుకు భలే కొట్టాడు. వాసన అదిరిపోయింది, సూపర్ వస్తుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అలా అందంగా తీయాలి. స్కిల్స్ బ్యాచిలర్స్ మామూలుగా ఉండదు. అలా మీరు కావాలంటే సింపుల్ ఇట్లా ఎక్కడెక్కడ ఇన్స్టాలో రీల్స్ చూసి పెద్ద పెద్ద కాంప్లెక్స్ అవసరం లేదు. జస్ట్ లైక్ దట్ గుడ్ ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది. వెరీ గుడ్. పగలు కొట్టేయడం, ఉప్పు కారం వేసేయడం, తినడం. ఏమంటారు అక్షయ్ బ్రో? అంతే అంతే. జస్ట్ లైక్ దట్ తీసుకొని ఇక్కడ పక్కన ప్లేట్ ఉంది, అలా తీసుకొని అలా వేసేసి మామూలు వేస్తారు. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తారు. ఫస్ట్ ఎగ్ ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు తింటున్నాడు. అది చెప్తుంది బ్రో. అది మన ఎలా తిన్నామో అలాగే ఉంది. అట్లా సింపుల్ లైఫ్, కాంప్లెక్స్ చేసుకోవాల్సిన పని లేదు. వన్ వే ఆఫ్ స్టైలు. నెక్స్ట్ ఆమ్లెట్ చూపిస్తాం, ఇది ఇంకో స్టైల్లో వేస్తాం. అది ఎట్లా ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఇది చారు బాగానే ఉంది, బాగుంది. సూపర్ అన్న, సూపర్. ఎస్ సూపర్. చారు పప్పు అట్లా జలుబు వచ్చినప్పుడు ఆమ్లెట్ వేసుకొని మిద్ద మీద లేదా మిద్ద బయట లేదా ఇంటి బయట జస్ట్ చారణంలో ఆమ్లెట్ బాగుంటుంది. సూపర్. ఆమ్లెట్ తిప్పేంత ఈజీగా మారేయాలి కంపెనీలు కూడా. ఒకే దగ్గర ఉంటే కష్టం, మాడిపోతాం. ఆమ్లెట్ వేసుకునే ప్రాసెస్లో ఒకే రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. చూడండి మన స్టైల్ కొట్టవా? మీరు కొట్టండి, కొట్టి వదిలేయండి అంతే.
స్ప్రెడ్ చేయాల్సిన పనిలే. హాఫ్ బాయిల్ కొట్టేది ఆ, ఏం లేదు జస్ట్ అట్లా అది భలే పగిలింది. పర్ఫెక్ట్. అంతే వదిలేయాలి, అట్లా వదిలేయాలి, ఏమేయకూడదు. కొంచెం రెడీ టు కుక్, రెడీ టు కుక్ అంతే. చూడండి ఎలా ఉందో. అదే ఎగ్ బ్యాచులర్స్ అంటే ఎగ్స్, ఎగ్స్ అంటే బ్యాచులర్స్ అంతే మామూలే. ఎప్పుడైనా కుకింగ్ స్కిల్స్ బయటకు వస్తాయి. విత్ ఓసిడి నీట్గా చేసుకుంటాం. చూడండి ఆ కాన్సన్ట్రేషన్ చూడండి, ఎంత కాన్సన్ట్రేషన్. ఎట్లుంది మారుతి బ్రో, హౌ ఇస్ ఇట్? See whoever mixed that masala, right? అది పర్ఫెక్ట్. అది మసాలా కలిపిన వీరుడు. మిక్స్ చేసిన వాడిని నేను. మసాలా కలిపిన వీరుడు. అది ఎలా మిక్స్ చేయాలని చెప్పేసి అది ఒక చిట్కా ఉంటుంది. అది సీక్రెట్ ఆ మసాలా. చిట్కా ఫాలో అవ్వాలి మనం. బ్యాచులర్స్ మాత్రమే తెలుస్తుంది, ఎస్పెషల్లీ ఈయనకు. అదే మాకు అందరికి ఇది ఒక స్టైల్, అదొక స్టైల్, ఇది ఒక స్టైల్. అంతే అంతే. దిస్ మేక్ సెన్స్. బాగుంది మన పర్ఫెక్షన్ నేను కావాలి, నేను అట్నే అనేది. పేషెన్స్ కావాలి. మేము కూడా తీసుకుని వాళ్ళం కదా. చూడండి ఇలానే ఉంటుంది హాఫ్ బాయిల్, ఇట్లే ఉంటుంది, ఇట్లే తినాలి. తిని ఇప్పుడు తిని ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. బాగుంటుంది, సూప్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా చెప్తాను. సూపర్. మసాలా నేసుకుంటుంది. ఫస్ట్ ఆరబెట్టుకోవాలి, కాలుతుంటుంది, చాలా కాలుతుంటుంది. నోట్లో పెట్టుకుంటే మటుకు ఫా. యూట్యూబ్లోనా వెళ్తుంది పక్క, పెళ్లి సంబంధాలు వస్తాయి. చెప్పంటారు ఒకరు. ఏం కాదు, ఎప్పుడైనా అబ్బాయిల్ని ఇలా ఇలా మడిచి జంబర్ మా బంబర్. కొన్ని ఉన్నాయండి. సూపర్ ఉంది. సింపుల్ ఎగ్ చాలు, ఎగ్ చాలు. చికెన్ మటన్ సింపుల్ లైఫ్, ఎగ్ ఉంటే చాలు, హ్యాపీ ఉండొచ్చు. మసాలా ఏ మాటకి ఏ మాట అద్దరు కొట్టినారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. లవ్ యూ. మసాలా గుర్తుపెట్టుకో. శ్రీకాంత్ ఒడేలాగా కనిపిస్తున్నా చూడండి, సేమ్. చెప్పండి గైస్, చెప్పండి గాయస్, కామెంట్ లో చెప్పండి. సేమ్ శ్రీకాంత్ ఒడేలాగా ఉంటాడు చూడండి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏంటి సేమ్ బ్రో. ఎట్లుంది? జంపర్ మే బంపర్, మైండ్ బ్లోయింగ్. అది ఇలాంటి టేస్ట్ ఎప్పుడు తినంటారు మీరు? కాబట్టి సింపుల్ లైఫ్ బ్యాచిలర్స్ కదా, సింపుల్ లైఫ్ బెటర్. ఎగ్స్ ఉంటే చాలు కదా. ఆన్లైన్ చేసండి. ముద్దు లేదు, తలకాయ నొప్పి. గోల్డెన్ బ్రౌన్ ఫర్ గోల్డెన్ బాయ్. మసాలాలు ఏమో కానీ ఉప్పు కారము అన్ని భలే పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి ఎట్లో కానీ. ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటే అప్పుడు నేను బ్యాచులర్ ని కాదు, ఫ్యామిలీతో ఉంటే సెట్ అవ్వదు ఏమి. అదే బ్యాచులర్ గా ఉన్నప్పుడు మళ్ళీ సెట్ అవుద్ది. అది మళ్ళీ పుడతామా ఏంటంటారు. అది బ్యాచులర్ కి ఏదో ఒక ప్రత్యేకత. హ్యాండ్ పవర్ ఇది. హ్యాండ్ పవర్, బ్యాచులర్ గా ఉన్నప్పుడు హ్యాండ్ పవర్ అది. అది చూడండి అట్లా కనపడుతుంది. ఆ హ్యాండ్ లో ఉంది ఆ మెజర్మెంట్స్, అది మొత్తం నెక్స్ట్ లెవెల్. జస్ట్ లైక్ సింపుల్ లైఫ్, ఆమ్లెట్తో గడిపేయచ్చు చాలు. ఇంకోటి ఏం లేదు, ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇండక్షన్ స్టవ్లో మీరు ఆమ్లెట్ వేస్తారంటే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి, ఆమ్లెట్ వేసుకున్న వెంటనే నోట్లో పెట్టుకోకూడదు, కాలుతుంటుంది. కొంచెం కూల్, అట్లా లైట్గా కూల్ అయిన తర్వాత దానికి ఎంత ఉంది ఆపుకోవాలి. సగన కడుక్కుంటా. అది వాటర్ చూడు ఏంది కాలుతుంటుంది. తినడం ఒక్కటే కాదు, హెల్ప్ కూడా చేయాలి. కడిగేసేయాలి తిన్న తర్వాత, మన పనులు మనం చేసుకోవాలి. ఓకే, పుడతామా ఏంటి మళ్ళీ గిన్నె కడగలేదు నీట్గా చూస్తున్నాడు. అలా నీట్గా తిన్నప్పుడు ఎంత నీట్గా ఉంటామో తర్వాత కూడా అట్లా. ఈయన చూడండి ప్లేట్ కడగాడు, ఈ యాంగిల్ భలే ఉంది. సో చదవండి, ఇది సూపర్ మ్యాన్. మొత్తానికి థ్యాంక్స్ టు ఒడేలా. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. శ్రీకాంత్ ఒడేలా చూడండి, చెప్పండి శ్రీకాంత్ ఒడేలా లాగా ఉన్నాడో లేదో కమెంట్ చేసేయండి. కెమెరా యాంగిల్, మన క్వాలిటీలు కొంచెం
కెమెరా యాంగిల్ ఒక నిమిషం అయ్యా. ఈ లైటింగ్, ఈ సెటప్, ఈ నాయిస్ ఇవన్నీ పట్టించుకోవద్దండి. న్యాచురల్గా ఫ్లోగా తీసేయాల, దీంట్లో ఉన్న ఎసెన్స్ మీకు చూపించాలని తీసింది, అంతకుమించి ఏం లేదు. బాగుంది అనుకుంటున్నాను. ఇట్లాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నచ్చింటే కమెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేసుకో, వీడియోని అట్లా చూడొద్దండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి చెప్తా చూసుకుందాం. ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి, వేరే కంటెంట్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, చూసి